హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. వెదర్ చేంజ్ అయ్యింది కదా, హాట్గా రాగి సూప్ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. ఒక కప్ తీసుకొని 3 స్పూన్స్ రాగి పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయినా నెయ్యి అయినా బటర్ అయినా వేసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా అంటే అల్లం ముక్క చిన్నవి కట్ చేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒకటి వేసుకోవాలి. వేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక గుప్పెడు బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మీకు నచ్చితే పచ్చి బఠానీ కానీ, స్వీట్ కార్న్ కానీ, బ్రోకోలీ, మీకు నచ్చిన క్యాబేజ్ కానీ ఏదైనా వేసుకొని ఇలాగా ఒక నిమిషము లైట్గా సాల్ట్ వేసుకొని మగ్గనించుకోవాలి. అంతే, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. టమాటో కూడా ఉంటే వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. వాటర్ని ఉడికించుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు కలుపుకున్న రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కలుపుకోవాలి. ఒక నిమిషానికి లైట్గా చిక్కబడుతుంది. జావా అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు లైట్గా కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర కానీ లేకపోతే స్ప్రింగ్ ఆనియన్ కానీ కలుపుకున్నంటే మొత్తం ఆ సూప్లో బాగా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. మధ్యలో జింజరు, వెల్లుల్లి మంచి ఫ్లేవర్ అనమాట. నల్ల మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకొని కలుపుకున్నారంటే, అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ పిండి కలుపుకున్నారంటే చాలా టేస్టీ రాగి సూప్ రెడీ అయిపోయినట్టండి. చూసారు కదా, ఇలాగా డిఫరెంట్ సూప్స్ మీకు కావాలంటే లైక్ చేయండి. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్నో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వేడిగా సూప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదా, సో టేస్టీ అండ్ స్పైసీ హాట్గా రాగి సూప్ రెడీ అయిపోయింది. మరెన్నో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి. కీప్ హెల్తీ. సూపర్ టేస్టీ.